రజనీకాంత్ గారు నటిస్తున్న 'కూలీ' మూవీ నుండి చాలా అప్డేట్స్ వస్తున్నాయి. బట్ ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చాలా వేగంగా మొదలుపెట్టారు. అండ్ డైరెక్టర్ రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు. అండ్ చాలామంది యాక్టర్స్ ఈ సినిమాలోనే నటిస్తున్నారు. బట్ ఈ సినిమాకి ఎందుకంత క్రేజ్? అసలు దేనికోసం ఈ సినిమా? చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. బట్ ఈ సినిమాలోని కొన్ని నిజాలైతే ఉన్నాయి. బట్ ఆ నిజాలు ఏంటి? అసలు ఎందుకింత రిస్క్ తీసుకొని ప్రొడ్యూసర్స్ ఈ సినిమా తీస్తున్నారు? యెస్. రజనీకాంత్ గారు అండ్ లోకేష్ కనకరాజు గారు ఈ సినిమా స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. బట్ ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు. అండ్ షూట్ మొదలుపెట్టేటప్పుడు రజనీకాంత్ గారి యొక్క లుక్‌ని రిలీజ్ చేస్తూ ఒక గ్లింప్స్ అయితే వదిలారు. టీజర్ కూడా అప్పుడే రిలీజ్ చేశారు. ఆ తర్వాత షూటింగ్ కోసం చాలామంది భారీ స్టార్ కాస్టింగ్‌ని ఈ సినిమాలోని తీసుకున్నారు. అండ్ నాగార్జున, కమల్ హాసన్, శృతి హాసన్, సత్యరాజ్ అలాగే ఉపేంద్ర గారు అండ్ చాలా పెద్ద పెద్ద స్టార్స్ అందరిని కూడా ఈ సినిమాలో తీసుకున్నారు. అండ్ లాస్ట్‌లోని ఈ సినిమాలోని అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నారు అని మొన్ననే రివీల్ చేశారు. బట్ ఎందుకు ఈ సినిమాకి ఇంత పెద్ద రిస్క్ తీసుకొని ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని తీస్తున్నారు అంటే, రజనీకాంత్ గారికి, లోకేష్ కనకరాజు గారికి ఒక కాంబినేషన్‌లోనే ఒక మూవీ తీయాలని ఎప్పటినుండో ఉన్నది. బట్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 'విక్రమ్' తర్వాత లోకేష్ కనకరాజు గారు హిట్ ఫామ్‌లో ఉన్నప్పుడు 'లియో' సినిమా తీశారు. బట్ 'లియో' ఫ్లాప్ అయినా బట్ కలెక్షన్స్ అయితే చాలా వచ్చింది. అందుకనే ఈ నమ్మకంతోటే సన్ పిక్చర్స్ వారు ఇంత భారీ రిస్క్ ప్రాజెక్ట్‌ని టేకప్ చేసుకొని ఈ సినిమాని తీస్తున్నారు. బట్ ఈ సినిమాలోని స్టార్ కాస్టింగ్ కూడా అలాగే ఉన్నది. నాగార్జున ఈ సినిమాలో ఎప్పటి నుండి అయితే నటిస్తున్నారో అండ్ నాగార్జున లుక్స్ కూడా ఎప్పుడైతే ఈ 'కూలీ' సినిమాల నుండి వైరల్ అయ్యాయో అప్పటి నుండి తెగ క్రేజ్ అయితే టాలీవుడ్‌లోని ఈ 'కూలీ' సినిమాకి విపరీతంగా పెరిగింది. అండ్ అదర్ లాంగ్వేజెస్‌లో కూడా ఉన్న స్టార్ కాస్టింగ్‌ని ఈ సినిమాలోని ఇంక్లూడింగ్ చేసుకున్నారు. అవి క్యామియో రోల్సో మరి లేదంటే ఇంపార్టెంట్ రోల్సో అన్నది తెలీదు. బట్ కానీ ఈ సినిమాలోనైతే ఆ స్టార్ కాస్టింగ్ అయితే ఎక్కువగానే ఉన్నారు. మరి సినిమా ఎందుకు ఇంత రిస్కీ బడ్జెట్ తోటి వస్తున్నా 'సందీప్ కిషన్' గారు ఒక ఇంటర్వ్యూలోనే అన్నారు. "లోకేష్ నా ఫ్రెండే. సినిమా చూసిన తర్వాత ఈ సినిమా తప్పకుండా 1000,00,00,000 కలెక్ట్ చేస్తుందని" ఒక స్టేట్మెంట్‌నైతే రిలీజ్ చేశారు. అప్పటి నుండి ఇంకా ఈ సినిమాకి బాగా క్రేజ్ ఎక్కువైపోయింది. మరి ఇలాంటి టైంలోని ఎన్టీఆర్ నటిస్తున్న 'వార్ 2' సినిమా కూడా టాలీవుడ్‌లోని రిలీజ్ కాబోతుంది. టాలీవుడ్‌లోనే కాదు అదర్ లాంగ్వేజెస్‌లో కూడా రిలీజ్ కాబోతుంది. బట్ 'కూలీ' సినిమాకి, 'వార్ 2' సినిమాకి ఇప్పుడు పోటీ అయితే కొంచెం ఎక్కువగా ఉన్నది. బట్ థియేటర్స్ ఇష్యూ కూడా ఈ 2 సినిమాలకి ఎలా షేర్ చేయాలో తెలియడం లేదు. ఎందుకంటే ఒకే రోజు రిలీజ్ కావడంతోటి ఒక థియేటర్ ఇష్యూస్ అనేది వచ్చాయి. బట్ అది ఎలాగైనా సాల్వ్ చేసుకుంటారు. ఇది రిమైనింగ్ పక్కన పెడితే 2 కూడా పాన్ ఇండియా మూవీసు అండ్ 2 ఒకే డేట్‌న రిలీజ్ కావడం ఒక లక్ అని చెప్పాలో, బ్యాడ్ లక్ అని చెప్పాలో తెలియడం లేదు. అండ్ సినిమా రిలీజ్ కాకముందే లోకేష్ కనకరాజు గారు ఇంటర్వ్యూస్‌లోని ఒకటి చెప్తున్నారు. ఆఫ్టర్ రజనీకాంత్ గారి ఫిల్మ్ తర్వాత నేను 'ఖైదీ 2' తప్పకుండా చేస్తానని ప్రామిస్ చేస్తున్నారు. అండ్ 'ఖైదీ 2' తర్వాత 'విక్రమ్ 2' తర్వాత 'రోలెక్స్' ఇండివిడ్యువల్‌గా ఒక మూవీ చేస్తానంటున్నారు. అండ్ 'మాస్టర్ 2' అండ్ 'లియో 2' ఈ 2 సినిమాలు పక్కా చేస్తాను. బట్ కానీ విజయ్ గారు అవైలబుల్‌గా ఉంటే, లేకపోతే నేను చేయలేను అని లోకేష్ కనకరాజు గారు చెప్పారు. అండ్ లోకేష్ కనకరాజు గారు తన ప్రతి ఫిల్మ్‌కి కూడా అనిరుద్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకుంటూ కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని ప్రతి సినిమాకి లింకప్ చేస్తూ ఒక చైన్ రూల్స్ లాగా ప్రతి సినిమాకి ఇంకో సినిమాకి తను తీస్తున్న ప్రతి సినిమాకి ఒక లింకప్ అయితే ఉన్నది అని లోకేష్ కనకరాజు గారు చెప్పారు. బట్ 'మాస్టర్' సినిమా తప్ప మిగతా సినిమాలన్నిటికీ లోకేష్ యూనివర్సి అనే ఒక టైటిల్‌ని ఏర్పరచుకున్నారు అని చాలామంది చెప్తున్నారు. బట్ లోకేష్ కనకరాజు గారు మెయిన్ విషయం ఏంటంటే, ఈ సినిమా రజనీకాంత్ గారికి ఒక ప్రెస్టీజియస్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే ఆఫ్టర్ బిఫోర్ 2017 2.0 రిలీజ్ అయింది కదా! అదొక్కటే తమిళ్ నుండి వచ్చిన ఒక పెద్ద పాన్ ఇండియా మూవీ అని చెప్పాలి. 700 క్రోర్స్‌ని కలెక్ట్ చేసిన మూవీ ఏదైనా ఉన్నది అంటే 2.0. తర్వాత తమిళ్ నుండి అలాంటి పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి. బట్ కానీ అవి అంతగా హిట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు సన్ పిక్చర్స్ వారు 'జైలర్' హిట్ అయిన తర్వాత రజనీకాంత్ గారితోటి ప్రెస్టీజియస్ మూవీగా భావించి ఈ సినిమాని తీస్తున్నారు. అండ్ అందుకనే ఇది చాలా ప్రెస్టీజియస్‌గా, హై రిస్కీ బడ్జెట్ తోటి కూడిన సినిమాగా చాలామంది షేర్ మార్కెటర్స్ అండ్ చాలామంది మూవీ మేకర్స్ కూడా అంటున్నారు. బట్ ఈ సినిమా ఇంత రిస్క్ సినిమా అయినా కూడా బట్ సినిమా రిజల్ట్ తేడా రాకుండా లోకేష్ గారు 2 సంవత్సరాలుగా ఈ స్క్రిప్ట్ కోసం చాలా వర్క్ చేశారని తన ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ ఇంకోటేంటంటే తను 50 క్రోర్స్ రెమ్యూనరేషన్ తీసుకున్నా రిమైనింగ్ సినిమా కోసం ఎంత హార్డ్ వర్క్ చేశానో అంతవరకు నా బెస్ట్ నేను ఇచ్చాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే నేను చెప్పగలను. అండ్ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ 3 షోస్ చూసిన తర్వాత
నేను మా ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కెళ్ళిపోతాను అని లోకేష్ కనకరాజు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ సినిమా రిజల్ట్ ఎలాగున్నా పర్వాలేదు. 'లియోలో' మాత్రం నా రిజల్ట్ తప్పు కాలేదు. సినిమా ఫెయిల్ అయిందని చాలామంది అంటున్నారు. బట్ కానీ సినిమా మాత్రం వరల్డ్ వైడ్‌గా అనుకున్న కలెక్షన్స్‌నే కలెక్ట్ చేసింది. అండ్ ఐయామ్ సేఫ్ అని ఆ ఇంటర్వ్యూలోనే చెప్పారు. బట్ ఎనీవే ఈ సినిమా ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్‌తో తీస్తున్న సినిమా రిలీజ్ అయ్యే వరకు మనం చెప్పలేం. సినిమా బాగుంటుందో లేదో. ఎనీవే ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.